వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లు సరిగా పనిచేయట్లేదని, జ్యుడిషియరీ ఆ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లు ఎలా పనిచేయాలో చెప్తాయో ఎలా చెప్పాలి, అలా చెప్తే జ్యుడిషియరీ ఓవర్ రీచ్ అవుతుందా లేదా, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డబ్ల్యూటీఓ చేయాల్సిన పనులేంటి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఇన్వైట్ చేసి తెలుసుకుందాం. సార్ పేరు కొంగర గంగాధర్రావు. సార్ లోక్సత్తా పార్టీకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు అండ్ లోక్సత్తా టైమ్స్కి 2 ఏళ్ళు ఎడిటర్గా కూడా పనిచేశారు. సో సార్ ఇచ్చే ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్స్ని అండ్ అలాగే సార్కున్న నాలెడ్జ్ని మనం ఈ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనతో పాటు గంగాధర్ రావు సార్ ఉన్నారు. సార్ని అడిగి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అండ్ రైట్ టు లివ్కి అగెయిన్స్ట్గా కొన్ని చర్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం పేపర్స్లో టీవీస్లో చూస్తూనే ఉన్నాము. అండ్ అలాగే జ్యుడిషియల్ ఓవర్ రీచ్, ఒకరి పని ఒకరు కాకుండా, అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ పని సరిగా చేయలేకపోతే దాన్ని జ్యుడిషియరీ తీసుకొని మీకు జస్టిస్ జరగకపోతే ఆ జస్టిస్ నేను చేస్తాను అనే జ్యుడిషియరీ జడ్జిమెంట్స్ ఇవ్వడాన్ని కొంతమంది తప్పబడుతున్నారు. సో జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఎలా పనిచేయాలి, ఈ కోవిడ్ లాంటి క్రైసిస్ టైంలో ఎవరి పని ఎవరు చేయాలి, అండ్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ మనకు రాజ్యాంగం కల్పించిన బేసిక్ హక్కు, ఒక ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 19(1)(d)లో ఉంటుంది. సో ఇవి వైలేట్ అవుతున్నాయా లేవా, ఈ విషయాలన్నీ మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ దినేష్. సార్ మీరు చూసే ఉంటారు టీవీస్లో కానీ పేపర్స్లో కానీ విపరీతంగా వస్తుంది. ఒక సైడ్ ఏమో యూపీ బీహార్ సైడ్ ఏమో డెడ్ బాడీస్ని బర్న్ కూడా చేయలేక అలా డిస్పోజ్ చేసేస్తున్నారు. ఇటువంటి టైంలో సరిగా ఫెసిలిటీస్ ఇవ్వండి అని గవర్నమెంట్ సుప్రీంకోర్టు అడుగుతేనేమో దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటున్నారు. మీ పని మీరు చూసుకోండి, జ్యుడిషియరీ పని కాదు ఇది అని కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అలాగని చెప్పేసి కొన్ని ఒక సైడ్ ఏమో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఒకరు ఇంకో స్టేట్కి రావద్దు అని రెస్ట్రిక్ట్ చేస్తూనే ఉన్నాయి. సో ఎమర్జెన్సీ టైంలో కూడా అంబులెన్స్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఆపేస్తూ ఉన్నాయి, ఆంధ్ర నుంచి తెలంగాణ కానీ తెలంగాణ నుంచి ఆంధ్ర కానీ. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? కాన్స్టిట్యూషనల్గా పీపుల్ కొన్ని రైట్స్ వైలేట్ అవుతున్నాయి ఎక్కడేమైనా? ఇక్కడ దినేష్ గారు, మీరు 2-3 విషయాలకు సంబంధించి అడిగారు. మొదటిదేమో జ్యుడిషియల్ రీచ్, రెండవదేమో ఫండమెంటల్ రైట్ ఆఫ్ పీపుల్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్ ప్లేస్ అండ్ ద రైట్ టు లివ్. ఇట్లా 2-3 అంశాలకు సంబంధించి ఉన్నాయి. దీంట్లో మొదటిగా జ్యుడిషియల్ రీచ్ అనేది కనుక తీసుకుంటే, మనకి రాజ్యాంగం అనేది మనకి 3 రాజ్యాంగ వ్యవస్థలను కల్పించింది. జ్యుడిషియరీ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, లెజిస్లేచర్ కానివ్వండి. దేని విధులు దానికి స్పష్టంగా నిర్వచించింది రాజ్యాంగం. అండ్ ఇట్ డస్ నాట్ అలో ఎనీ వన్ టు ఇంట్రూడ్ ఇన్ టు అదర్స్ డ్యూటీస్ అండ్ పర్ఫార్మెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, judiciary is not supposed to step into the role of executive and into the legislature also. Similarly, legislature should not step into the shoes of either executive or judiciary. బట్ అన్ఫార్చునేట్లీ వాట్స్ హ్యాపెనింగ్, మనకి ఏమైపోయిందంటే ప్రజల లోపల ప్రతి అంశానికి కోర్టుల తలుపులు తట్టని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, నౌ సుప్రీం కోర్ట్, ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ సుప్రీం కోర్ట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ రిప్రవల్. ఏదో ఒక ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు సుప్రీంకోర్టు కల్పించుకుంటే తప్ప, లేదా హైకోర్టులు కల్పించుకుంటే తప్ప ఈ ప్రభుత్వాలు స్పందించని పరిస్థితి ఏర్పడేసరికి ప్రజలంతా కూడా కోర్టుల వైపు చూస్తున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ డెమోక్రటిక్ సొసైటీ. మన రాజ్యాంగం కల్పించిన విధుల ప్రకారం జ్యుడిషియరీకి జ్యుడిషియరీ విధులు, అలాగే ఎగ్జిక్యూటివ్కి ఎగ్జిక్యూటివ్ విధులు, లెజిస్లేచర్కి లెజిస్లేచర్ విధులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక ఈ కోవిడ్ కంట్రోల్ అనేది ఈ స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం, ఎదర్ ఇట్ ఈస్ ప్రివెంటివ్ మెజర్గా కానివ్వండి, లేదా వచ్చిన తర్వాత దాన్ని తగ్గించేందుకు ఏం స్టెప్స్ తీసుకోవాలనే విషయం లోపల ఎగ్జిక్యూటివ్ కానీ, లేదా మన లెజిస్లేచర్లో ఉన్న అంటే ప్రధానమంత్రి లీడర్షిప్ కానివ్వండి, లేదా చీఫ్ స్టేట్లలో రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్స్ లీడర్షిప్ కానివ్వండి, ఇది దారుణంగా విఫలమైంది. అయితే అంత మాత్రాన జ్యుడిషియరీ కెనాట్ స్టెప్ ఇన్ అండ్ సే ఇది ఈ రోజువారీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు అది చేయండి, మీరు ఇది చేయండి అని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై ది లీడర్షిప్ ఆఫ్ ద కంట్రీ, వెదర్ ఇట్ బి ఎగ్జిక్యూటివ్ ఆర్ వెదర్ ఇట్ బి ది లెజిస్లేచర్. ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు కోవిడ్ అనేది ఇట్ ఈస్ అ పాండమిక్.
దో హ్మ్. ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత సెకండ్ వేవ్ రావడానికి కొంత సమయం ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్ వస్తోంది. వస్తున్నప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల లోపల కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు మనం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఇక్కడ మనకి స్పందించాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అంతే తప్ప కోర్టులు కాదు. కోర్టులు చేయాల్సిన విధులు కోర్టులకున్నాయి. ప్రతి అంశంలోనూ కోర్టులు జోక్యం చేసుకోవడం మొదలుపెడితే, అటు కోర్టుల విలువ పడిపోతుంది. ఇటు ఈ రాజ్యాంగబద్ధంగా మనకు ఏర్పడిన ఈ జ్యుడిషియరీ, అట్లాగే ఈ ఎగ్జిక్యూటివ్, అలాగే ఈ లెజిస్లేచర్, దీని పరిధులు ఒకదాన్నొకటి అతిక్రమించుకుంటూ పోతే ఇట్ విల్ లీడ్ టు కేయాస్ అనమాట. అంటే పూర్తిగా అవిచ్ఛిన్న ఐ మీన్ రాజ్యాంగ యూ కెన్ ఎడిట్ కదా! మనం మాట్లాడిన దాని తర్వాత? ఆ! చేయొచ్చు సార్. యూ కెన్ ఎడిట్ కదా! సో, మనకి ఏంటంటే పూర్తిగా అరాచకమైన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. సో, వీ హావ్ టు సీ దట్ కోర్ట్స్ డు నాట్ ఓవర్ రీచ్ ఇంటు ది డ్యూటీస్ ఆఫ్ ఎయిదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేచర్. ఓకే. సో, ఇది దీనికి సంబంధించినంత వరకు జ్యుడిషియరీకి. ద స్టెప్స్ ఆర్ టు బి టేకెన్ బై ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఈ విషయాల లోపల పూర్తి బాధ్యత వహిస్తూ తగిన చర్యలు ఇప్పటికైనా మేల్కొని ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ కానీ ఇప్పటివరకే స్ప్రెడ్ అయిన ఏరియాలో నుంచి మిగతా ఏరియాలోకి స్ప్రెడ్ కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి? అలాగే ఆల్రెడీ స్ప్రెడ్ అయిన సందర్భాల లోపల ఏ రకంగా మనము వాటికి తగిన వసతులు కల్పించాలి? ఇవన్నీ చూసుకోవాలనమాట. ఇకపోతే ఈ మధ్య మనం వింటున్నదేంటంటే, ఒక రాష్ట్రానికి, ఇంకో రాష్ట్రానికి మధ్య సరిహద్దుల లోపల ఆటంకాలు కల్పిస్తున్నారని. అంబులెన్సెస్ రాకుండా. ఇది మనకి రాజ్యాంగం కల్పించిన 2 విధుల్ని ఆహ్, వయలేట్ చేస్తుంది. ఉదాహరణకి ఆర్టికల్ 19(1)డి తీసుకుంటే గనక, మనకి మన దేశ పౌరుడు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా, ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికైనా తను మూవ్ అయ్యే పరిస్థితి, అంటే కదిలే పరిస్థితి. తన మీద ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదనమాట. హి ఈస్ ఫ్రీ అవును. టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అయితే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్. ఈ ఫ్రీ టు మూవ్ అనేది, ఫ్రీ టు మూవ్‌మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్. ఇన్ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్సెస్ ది గవర్నమెంట్స్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి పరిస్థితులను బట్టి ఉంటాయి. ఉదాహరణకి మనకి ఈ కోవిడ్ సందర్భంగానే మనం చూసాము. కంటైన్మెంట్ జోన్స్ అనేవి మనకి వి హావ్ హర్డ్, మనం విన్నాం. ఈ కంటైన్మెంట్ జోన్స్ అంటే ఏంటంటే, కొన్ని సందర్భాల్లో, కొన్ని ఏరియాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలి ఉన్నప్పుడు, ఆ వ్యాధి మిగిలిన ప్రాంతాలకి విస్తరించకుండా ఉండేందుకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి అమలు చేస్తుంటాం అన్నమాట. అయితే అది కంటైన్మెంట్ జోన్స్‌కి మాత్రమే పరిమితం తప్ప, ఒక రాష్ట్రానికి, ఇంకో రాష్ట్రానికి దాన్ని అన్వయించలేం. ఎందుకంటే ఇవాళ చూస్తే గనక మనకి అటు కోవిడ్ అనేది అటు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉందో, తెలంగాణలో అలానే ఉంది. ఇటు మహారాష్ట్రలో ఎలా ఉందో, తెలంగాణలో అలాగే ఉంది. కర్ణాటకలో ఎలా ఉందో, తెలంగాణలోనూ అలా ఉంది. కాకపోతే ఏంటంటే కేసుల సంఖ్య ఎక్కువ తక్కువలో మళ్ళీ దాంట్లో కూడా కొన్ని వివాదాస్పదం ఉన్నాయి. ఎలా అంటే సరిగ్గా టెస్టులు ఏం జరుగుతున్నాయి, కేసులు ఎన్ని వచ్చినాయి అనే విషయాల లోపల దాపరికం వహిస్తున్నారనే ఆ వివాదం కూడా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ స్టేట్ గవర్నమెంట్ కెనాట్ రిస్ట్రిక్ట్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు ఆర్ కేరళ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ కర్ణాటక ఆర్ మహారాష్ట్ర ఇంటూ హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ బెటర్ ఫెసిలిటీస్ కనుక హైదరాబాద్లో ఉంటే కనుక ఈ సిట్యుయేషన్ లోపల ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రైట్ టు గెట్ ద మెడికల్ ఫెసిలిటీస్. అంతేకాకుండా మీరు గమనిస్తే గనక పర్టిక్యులర్‌లీ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తీసుకుంటే కనుక బైఫర్కేషన్ చట్టం ప్రకారం కూడా 2024 వరకు హైదరాబాద్ అనేది ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో, ఆ చట్టం ప్రకారం చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన సిటిజన్స్ దే కెన్ ఆల్సో కమ్ టు హైదరాబాద్. వాళ్ళేం విదేశీయులు కాదు. నిజం చెప్పాలంటే ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ కింద దాంట్లో ఇటు హెల్త్ అనేది ఇంక్లూడ్ అయింది. విదేశీయులను కూడా ఆపడానికి లేదు. ఒకవేళ మెడికల్ కేర్ కోసం గనక విదేశీయులొచ్చినా సరే, ఇట్ వాళ్ళకి మన ప్రైవేట్ డాక్టర్స్ కానివ్వండి, గవర్నమెంట్ డాక్టర్స్ కానివ్వండి, తెలంగాణ అనే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే. ఉదాహరణకి మనకి కేరళలో మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, కేరళ గవర్నమెంట్ కెనాట్ స్టాప్ అదర్ సిటిజన్స్ ఫ్రమ్ ఇండియా. ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ సిటిజన్స్, ఈవెన్ ఫారినర్స్ ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు బెటర్ మెడికల్ కేర్. కాకపోతే ఆ వంక చెప్పుకొని దే కెనాట్ కమ్ అండ్ సెటిల్ డౌన్ హియర్ ఫారినర్స్. బట్ ఫర్ దట్ ఎవ్రీ సిటిజన్, ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ ఎ రైట్ టు లైఫ్ ఇన్ దిస్ కంట్రీ. అది మన కాన్స్టిట్యూషన్ అనేది, మన రాజ్యాంగం అనేది మనకి ఇచ్చిన హక్కు. సో దీన్ని వయలేట్ చేసే ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు.
కేవలం కంటోన్మెంట్ జోన్‌లు అలాంటివి ఏర్పాటు చేసుకున్నప్పుడు తాత్కాలికంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు తప్ప, పూర్తిగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్‌లో వ్యాధి విపరీతంగా తీవ్రంగా ఉందనుకుందాం. తెలంగాణలో అసలు లేదనుకుందాం. అట్లాంటి సందర్భాల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వ్యాధి ప్రబలకుండా పెట్టారంటే ఒక అర్థం ఉంది. అంతే తప్పించి దేశంలో అన్ని ప్రాంతాలు ఈ వ్యాధితో తీవ్రంగా ఇన్ఫెక్ట్ అయిన పరిస్థితి ఉన్నప్పుడు అలా అంబులెన్సెస్‌ని కూడా రానీయకుండా చూడడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని భంగపరచడమే అవుతుంది. సార్ మరి మీరన్నట్టు నిజమే. మీతో పాటు హిందూ పేపర్‌లో, పాయనీర్ పేపర్‌లో అండ్ రకరకాల టీవీస్‌లో గూడా మీరు చెప్పిన పాయింట్‌నే చెప్పారు సార్. రాజ్యాంగ హక్కుల్ని భంగపరచడమే అని. మరి ఇటువంటి క్రైసిస్ టైమ్‌లో ఈస్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ సార్? మరి గవర్నమెంట్‌లు తన పనిని తను చేయలేనప్పుడు మరి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి కదా సార్. ప్రజల కోసం ప్రజల ఫండమెంటల్ రైట్స్‌ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా సార్. మరి అలాంటప్పుడు సుప్రీం కోర్ట్, హై కోర్టు అలా చెప్తే తప్పేంటి? ఇక్కడ సమస్య ఏంటంటే, ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి. హైకోర్టులు గాని, సుప్రీం కోర్ట్ గాని. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగం కల్పించిన హక్కులకి భంగం కలుగుతుంది. అంతే తప్ప రోజువారీగా మీరు కోవిడ్ కంట్రోల్‌కి ఏం చర్యలు తీసుకున్నారు? ఆ చర్య చేపట్టండి, ఈ చర్య చేపట్టండి ఇలాంటివి కాదు. ఎప్పుడైతే ఈ హక్కులకి భంగం కలిగినాయో, కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిన ఈ హక్కులకి, అట్లాంటి సందర్భాల్లో కోర్టులను అప్రోచ్ అయితే కోర్టులు తప్పకుండా వాటిల్లో కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. యెస్ సార్. మీరు చెప్పింది అబ్సల్యూట్‌లీ కరెక్ట్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. దిస్ ఈస్ నాట్ జ్యుడిషియల్ ఓవర్‌రీచ్ బికాస్ ఇట్ కమ్స్ అండర్ జ్యుడిషియరీ. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ వయోలేట్ అవుతున్నాయి కాబట్టి. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు భంగపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టులు గాని, సుప్రీం కోర్టులు గాని జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప రోజువారీగా మీరు ఏమి వ్యాధి నిరోధక చర్యలు తీసుకుంటున్నారు ఇట్లాంటివి ఇట్ కెనాట్ సార్ కోర్ట్స్ కెనాట్ ఇంట్రూడ్. నిజం సార్. అలాగే కర్ణాటక హైకోర్టు కర్ణాటక గవర్నమెంట్‌కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్‌కి ఒక డైరెక్షన్ ఇచ్చింది సార్. ప్రతిరోజు మాకు 1200 టన్నుల ఆక్సిజన్ కావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని ఖచ్చితంగా మాకివ్వాల్సిందే అని రూల్ పెట్టింది సార్. అలా ఒక హైకోర్టు ఒక సెంట్రల్ గవర్నమెంట్‌ని అలా రూల్ చేయొచ్చా? లేదా అలా ఆర్డర్ ఇవ్వచ్చా సార్? చాలా తప్పది. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు డూ. దట్ ఈస్ వాట్ ఈస్ జ్యుడిషియల్ ఓవర్‌రీచ్. దట్ ఈస్ ఇంట్రూడింగ్ ఇంటు ది డ్యూటీస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు. That has to be a request has to see this is a federal government. A request has to be made by state government to the central government, and central government seeing all the requirements of all the states, it should send it to the respective states. అంతే తప్పించి అంటే ఏ ఏ రాష్ట్రానికి ఎంతెంత అవసరం ఉంది అవైలబుల్గా ఉన్న ఆక్సిజన్ ఎంత ఇవన్నీ చూసుకుని పంపించాలి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే మనకు ఆక్సిజన్ కావాల్సిన దానికన్నా 10-12 రెట్లు ఉత్పత్తి అవుతోంది దేశంలో. మెడికల్ ఫీల్డ్‌కి కావాల్సిన దానికన్నా 10-12 రెట్లు. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే లాజిస్టిక్స్. రవాణా సదుపాయం లేదు. ఆక్సిజన్‌ని స మనకి రాష్ట్రాలకు పంపించాలంటే లేదు ఆయా ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్‌కి పంపించాలంటే కావాల్సిన ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ లేదు. వాటికి ఆక్సిజన్‌ని ఇట్ హాస్ టు బి సెంట్ ఇన్ క్రయోజెనిక్ వెసెల్స్ అనమాట. సో, ఆ రకమైన ట్రాన్స్‌పోర్ట్ అవకాశం మనకు అది ఇంక్రీజ్ చేసుకొని ఉండాల్సింది. ఇంప్రూవ్ చేసుకొని ఉండాల్సింది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో, దట్ హాస్ టు బి అది యుద్ధ ప్రాతిపదికన అది చేపట్టాలి. వాటిని ఏ రకంగా ఎంత త్వరగా తయారు చేసుకుంటే ఆ వెసెల్స్‌ని ఈ రాష్ట్రాలకన్నిటికి కావాల్సిన ఆక్సిజన్‌ని సప్లై చేయడం. అంతే తప్పించి హైకోర్ట్‌లు మీరు మాకు 8,000 టన్నులు ఇయ్యాలంటే ప్రతి రాష్ట్రంలోనూ ఆహ్, హై హైకోర్ట్‌లు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఉన్న హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్ట్రిక్చర్స్ పాస్ చేసిందనుకోండి. హౌ కెన్ సెంట్రల్ గవర్నమెంట్ డూ దట్? సాధ్యాసాధ్యాలు అనేవి ఎగ్జిక్యూటివ్‌కి లెజిస్లేటివ్‌కి మధ్యలో ఉన్న పాయింట్స్ అవి. లాజిస్టిక్స్ ఎంతవరకు సాధ్యం అనేది. అవి ఓవర్‌నైట్ క్రియేట్ కావు కదా! ఇట్ టేక్స్ టైమ్. అది నిజం చెప్పాలంటే ఎప్పటినుంచో నిర్లక్ష్యం కాబడింది వైద్య రంగం అనేది. దాదాపు 70 సంవత్సరాలుగా భారతదేశం వైద్య రంగం మీద పెట్టాల్సిన పెట్టుబడులను పెట్టకుండా ఉండడం వల్ల, ఈ రోజున మనకి ఈ పరిస్థితి ఏర్పడింది. కనీసం పోయిన సంవత్సరం కోవిడ్ వేవ్ 1 వచ్చినప్పుడైనా, ఈ 1 సంవత్సర కాలం దొరికింది కాబట్టి, ఈ మౌలిక వసతుల మీద మనం దృష్టి పెట్టాల్సింది. దురదృష్టవశాత్తు మన రాజ్యాంగ వ్యవస్థలైన రాజ్యాంగం మన పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ప్రభుత్వం నడిపించేవి గానీ, ప్రతిపక్షంలో ఉన్నాయన్నీ కూడా ఇవి రాజ రాజకీయాల మీద పెట్టిన దృష్టి పరిపాలన మీద, ముఖ్యంగా మౌలిక వసతులైన వైద్య రంగం మీద పెట్టాల్సిన దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అటు కేంద్ర ప్రభుత్వమనే అనటానికి లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి రెస్పాన్సిబులే. బాధ్యత వహించాల్సింది. అకౌంటబిలిటీ ఈజ్ నాట్ దేర్. అది మనకు కావాల్సింది. అతి ముఖ్యంగా అకౌంటబిలిటీ కావాలి. సో
ప్రస్తుతం మీకు తెలిసే ఉంటుంది. మన హెల్త్ బడ్జెట్ మన జీడీపీలో ఒక షేర్ 1.2 నుంచి 1.5% వరకే ఉంది. అంటే గత 60, 70 ఏళ్లుగా 1.5% ఇచ్చుకుంటూ ఒక్కసారిగా దాన్ని 5%కి మార్చినంత మాత్రాన లేదా 4% ఆఫ్ ద జీడీపీ మొత్తం గూడా హెల్త్ కోసమే ఖర్చు పెడతామన్నంత మాత్రాన అబ్రప్ట్ చేంజెస్ అయితే ఒక సంవత్సరంలో మనకు కనిపించవు సార్. మేబీ ఒక డికేడ్ తర్వాత కనిపిస్తాయి. మరి ఈ తక్కువ టైం ఉంది. ఒక సైడ్ ఏమో అవసరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అది మెడికల్ అవసరాలు కావచ్చు, ఒక శానిటైజర్ కావచ్చు, మాస్క్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, మెడికల్ పర్సనల్ కూడా సార్. మెడికల్ పర్సనల్ లేక చివరికి ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళని తీసుకొచ్చి మనం పెట్టుకున్నాము. సో, ఇటువంటి టైంలో షార్ట్ టర్మ్‌గా మనం ఏం చేయాలి? లాంగ్ టర్మ్‌గా అంటే నెక్స్ట్ సెకండ్ వేవ్ వచ్చింది. అట్‌లీస్ట్ థర్డ్ వేవ్ రాకుండా మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వస్తే ఏం చేయాలి? ఈ సెకండ్ వేవ్‌ని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి సార్? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, డాక్టర్స్ పరంగా కానీ. దీంట్లో అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ పెరిగినంత మాత్రాన వెంటనే మనకి పెద్ద మార్పులు రావు అనేది నిజమే కానీ, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెంచుకోవచ్చు మనం. ఏది ఇమ్మీడియేట్‌గా మనకి అడ్రెస్ చేస్తుంది. ఉదాహరణకి మెడికల్ పర్సనల్ లేరు అని మీరంటున్నారు. ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళని కూడా పెట్టుకుంటున్నాం అంటున్నారు. అది నిజం కాదు. మనకి దేశం లోపల ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు దాదాపుగా 2,00,000 పైబడి మనకి ఉన్నారు. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ రిక్రూట్మెంట్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్రూవల్స్ ఇన్ ది ఇండియన్ ఫ్రమ్ ది ఇండియన్ మెడికల్ బోర్డ్. దీంట్లో ఏంటి అంటే యుద్ధ ప్రాతిపదికన వీళ్ళకి కొన్ని పర్మిషన్స్ అనేవి వేవ్ చేసి ఇఫ్ యూ అలో దెమ్ టు వర్క్ ఆన్ టెంపరరీ బేసిస్ ఫర్ ద కంట్రీ, అప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు కానీ లేదు నర్స్, ఇప్పుడు మనకి మెయిన్గా మనకి ఇబ్బంది పడేది ఎక్కడంటే డాక్టర్స్ నర్సెస్, ఈ స్టాఫ్ చాలా మనకి స్కేర్సిటీ ఉంది. వీళ్ళిద్దరిని యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకొని వీళ్ళకి రేపొద్దున ప్రభుత్వం ఇవ్వబోయే ఉద్యోగాల లోపల వీళ్ళకి మన అడ్వాంటేజ్ ఇస్తామని చెప్తూ, ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తూ వీళ్ళని రిక్రూట్ చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పెట్టుకుంటే మన దేశ అవసరాలకు సరిపడినంత మంది డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ మనకు ఉన్నారు యాజ్ ఆన్ డే ఇన్ అన్ఎంప్లాయిడ్ సెక్టర్. వాళ్ళని తీసుకోవడం. అలాగే రెండో పాయింట్‌లోకి వచ్చేసరికి మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది సీ ఇవాళ మనం చూస్తే గనక లాట్ మెనీ మన హాస్పిటాలిటీ రంగంలో మెనీ హోటల్స్ అవి ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. ఎందుకంటే హాస్పిటాలిటీ రంగం దెబ్బతింది కాబట్టి. టూరిజం అనేది దెబ్బతింది కాబట్టి. ది గవర్నమెంట్ కెన్ టేక్ ది హోటల్స్ అండ్ వాటిని తాత్కాలికమైన కోవిడ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే అక్కడ మనకి అన్ని వసతులు ఉంటాయి. ఒక ఆక్సిజను, ఈ వెంటిలేటర్ వస్తువులు తప్పించి. సో, అక్కడ తాత్కాలికంగా ఇమ్మీడియేట్‌గా ఏ రకమైన వస్తువులు కావాలో అట్లాంటివి కల్పించుకోవడం. అండ్ కన్‌స్ట్రక్టింగ్ హాస్పిటల్స్ ఈస్ నాట్ దట్ బిగ్ ఎ జాబ్. ఉదాహరణకి మనం చైనాలోనే కాదు మన దేశంలో కూడా సైన్యం ఒక 15 రోజుల్లో పెద్ద హాస్పిటల్ 1000 బెడ్స్ హాస్పిటల్ కన్‌స్ట్రక్ట్ చేసిందని విన్నాం. ఇలా 1000 బెడ్ హాస్పిటల్స్ అనేవి ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు పెద్ద పెద్ద సిటీస్‌లోనూ ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఇట్ ఈస్ నాట్ దట్ బిగ్ ఎ జాబ్. ఓన్లీ మనకి చెయ్యాలన్న ఇది ఉండాలి. తపన ఉండాలి. మన గవర్నమెంట్స్ సీ వెన్ యూ టేక్ థింగ్స్ ఆన్ ప్రయారిటీ బేసిస్ సర్టెన్‌లీ యూ కెన్ డూ దెమ్. ఇట్ ఈస్ నాట్ దట్ బిగ్ ఎ జాబ్. అది ఆన్ ప్రియారిటీ బేసిస్ చేసుకుంటూనే మనము లాంగ్ టర్మ్ లోపల కూడా ఇట్లాంటి, ఎందుకంటే కోవిడ్ అనేది ఇవాళ వస్తుంది పోతుంది. ఈ సంవత్సరం వస్తుంది పోతుంది. మెనీ మోర్ పాండమిక్స్ మే కమ్ ఇన్ ద ఫ్యూచర్. సో, దానికి సన్నద్ధతగా ఉండేందుకు గాను మనము ప్రైమరీ లెవెల్‌లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి అన్ని చోట్ల బలోపేతం చేసుకోవడం కానివ్వండి. ఇట్లాంటివి హెల్త్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. సీ వి హావ్ బెస్ట్ మెడికల్ ఫెసిలిటీ ఎట్ ద టెర్షియరీ లెవెల్. బట్ ఎట్ ద ప్రైమరీ లెవెల్‌లోనే మనకి చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. ఒకవేళ గనక మనం మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ప్రైమరీ హెల్త్ లెవెల్ లోపల గనక ఇంప్రూవ్ చేసుకోగలిగితే, రాబోయే టైంలో గూడా ఏ రకమైన పాండమిక్ వచ్చినా గూడా ఎంతో కొంత సన్నద్ధత మనలో ఉంటే ఇంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడవు. యెస్ సార్. పాండమిక్‌కి సరిపడే మెడికల్ ఫెసిలిటీస్ ఎట్ ఎ టైమ్ కల్పించుకోవడం ఏ దేశానికైనా కష్టం. ఉదాహరణకి బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న ఇటలీలో కూడా పాండమిక్ వల్ల చాలా తీవ్రమైన నష్టం జరిగింది. సో, పాండమిక్ ఈస్ ఎ పాండమిక్. కాబట్టి కాకపోతే కొంత ప్రిపరేషన్ సన్నద్ధతలో ఉంటే మనకి ఆ తీవ్రతని వెంటనే కాకపోయినా కొద్ది కాలం లోపల తట్టుకునే పరిస్థితులు మనకి ఏర్పడతాయి. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మనీ రెడీగా ఉన్నా, పొలిటికల్ విల్ లేకపోతే మాత్రం ఏమీ చేయలేం సార్. దట్ ఈస్ మై ఒపీనియన్. 100% గత 1 ఇయర్ లోపల మనకి ఇది ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయింది. వి డిడ్ నాట్ హావ్ ద పొలిటికల్ విల్ టు ఇంప్రూవ్ ద మెడికల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ. ఏ రాష్ట్రంలో అయినా లేదు. దేశంలో ఎక్కడా లేదు.
మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినంత. ఎవ్రీబడీ న్యూ థట్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మే కమ్. బట్ దానికి ఎంతసేపు ఒక లెథార్జిక్‌నెస్. ఆహ్, ఆ లెథార్జిక్‌నెస్ అనేది ఇట్ హాస్ క్రీప్డ్ ఇంటు ది ఎగ్జిక్యూటివ్ యాస్ వెల్ యాస్ ది లెజిస్లేటివ్. అందువల్ల ఈ ప్రాబ్లమ్. పొలిటికల్ విల్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్. సో అండ్ అలాగే ఇప్పుడు మనం సెకండ్ వేవ్ స్టేజ్‌లో ఉన్నాము. అండ్ ఇంకొన్ని రోజుల్లో ఇంకొక 10 డేస్, 15 డేస్‌లో అది పీక్ వెళ్ళిపోయి అక్కడి నుంచి కేసులు తగ్గే అవకాశం ఉంది. అంటే బై ద ఎండ్ ఆఫ్ జూన్, జూలైలో తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. మరి థర్డ్ వేవ్ మళ్ళీ రాకూడదు, ఇక్కడితో ఆగిపోవాలి అంటే ప్రజలు కామన్ మ్యాన్‌గా మనమందరం చేయాల్సిన జాగ్రత్తలేంటి సార్? ఇప్పుడు కోవిడ్ 1 వేవ్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా కొంత అవేర్‌నెస్ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కోవిడ్ వేవ్ 1కి, కోవిడ్ వేవ్ 2కి మధ్యలో మనకి 5, 6 నెలలు 3, 4 మంత్స్ టైం దొరికినా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా. ఉదాహరణకి లాస్ లార్జ్ స్కేల్ మాస్ గ్యాదరింగ్స్, అది కుంభమేళా కానివ్వండి, మతపరమైనవి. అది ముస్లిం పండుగలే కానివ్వండి, హిందూ పండుగలే కానివ్వండి, క్రైస్తవుల పండుగలే కానివ్వండి. లార్జ్ మాస్ గ్యాదరింగ్స్ అనేవి ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఉండింది. అలాగే మనం చూస్తే గనక పెళ్ళిళ్ళు, ఇక్కడిక్కడ మన ప్రజల్లో కూడా ఎంత అవేర్‌నెస్ తగ్గిపోయింది అంటే, మాస్క్ పెట్టుకున్న వాళ్ళు 30% కన్నా ఎక్కువ కనపడేవాళ్ళు కాదు బయట. అవును సార్. సో, సో ఈ ఫిజికల్ డిస్టెన్స్ అనేది ప్రజల్లో ఉండకుండా అయిపోయింది. ఫ్రీగా తిరగడం మొదలుపెట్టేశారు. అలాగే మనకి ఈ బార్లు, సినిమా హాల్లు, ఎక్కడైతే లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఉంటుందో, ఎక్కడైతే ఫిజికల్ డిస్టెన్సింగ్ సాధ్యం కాదో, అలాంటివి రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉండింది. లాక్‌డౌన్ అంటే ముందుగా మనం ఆలోచించాల్సింది ఇట్లాంటివి. ఏది లార్జ్ స్కేల్ గ్యాదరింగ్ ఉండే సినిమా హాల్ కానివ్వండి, మన బార్లు కానివ్వండి, ఇట్లా ఎక్కడైతే క్లోజ్డ్ అట్మాస్ఫియర్ ఉంటుందో, అలాంటి వాటి మీద ముందు రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేస్తూ, ప్రజల్ని కంటిన్యూయస్‌గా హెచ్చరిస్తూ ఉంటే, అలాగే వ్యాక్సినేషన్ తీసుకునే విషయంలో గూడా ప్రజల్ని తగినంతగా సన్నద్ధత చేయలేదు మనం. మనం వ్యాక్సిన్‌ని ప్రొడ్యూస్ అయిన వ్యాక్సిన్‌ని మన ప్రజలు ఏసుకోవటం లేదు. ఎందుకు? దాన్ని ఏయించాలి వాళ్ళకి అనే దానిపై దృష్టి పెట్టకుండా, ప్రపంచ దేశాల్లో మనకి గుడ్ విల్ పెరగాలి అని మనం ఎక్స్‌పోర్ట్ చేయడం మొదలుపెట్టాం. ఎంత దుర్మార్గం చూడండి. 130,00,00,000 భారత జనాభాలో 130,00,00,000 భారత జనాభాలో మనము వ్యాక్సినేషన్ ఏయించుకుంది ఇవ్వాల్టికి 16,00,00,000 మందికి. అవును సార్. దాంతో పాటు దాదాపు ఒక ఈ రోజుకి ఈరోజు పేపర్‌లో వచ్చింది సార్. ఈరోజు పేపర్‌లో న్యూస్‌లో వచ్చింది. మా దగ్గర 1,00,00,000 డోసులు ఇండియాలో ఉన్నాయని ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నాం. బట్ అది ప్రౌడ్‌గా చెప్పుకోవాల్సిన టైం కాదు సార్. కేవలం 1,00,00,000 డోసులు మాత్రమే ఉన్నాయి సార్. స్టిల్ పీపుల్ 100,00,00,000 మందికి పైగా వ్యాక్సినేషన్ ఏపించుకోవాలి. బట్ కేవలం 1,00,00,000 డోసులు మాత్రమే ఉన్నాయండి సార్ ఇండియాలో. బట్ మనం ఎక్స్‌పోర్టేషన్ మాత్రం చాలా చేస్తున్నాం. అంటే అలా ఎక్స్‌పోర్ట్ చేస్తే ఇండియన్స్‌కి అంటే మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అది ప్రాఫిట్ ఓరియెంటెడ్‌గా కావచ్చు. లేకపోతే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ హ్యుమానిటీ పరంగా ఆలోచించని మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. మరి అదే హ్యుమానిటీ మనకు కూడా అప్లై చేసుకోవాలి కదా సార్! నాకు తెలిసి ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ జరగడం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కోవిడ్ వేవ్ 2 అనేది తీవ్రతరమైన తర్వాత ఎక్స్‌పోర్టింగ్ ఆగిపోయిందనుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ 1,00,00,000 డోసులనేవి నిజంగా ప్రాపర్‌గా ప్రజలకి ఇవ్వడం మొదలుపెడితే 1, 2 రోజులకు మించి రావు మనకి. ఎందుకంటే 1,30,00,000 జనాభా మనది. రోజుకి 1,00,00,000 డోసులు ఇచ్చినా కూడా 6 నెలలు పడుతుంది. ఎందుకంటే మొదటి డోసు, రెండో డోసు 130 ప్లస్ 130 260,00,00,000 డోసులు కావాలి మనకి. 260,00,00,000 డోసులు ఇంతవరకు ఇచ్చింది మనం 16,00,00,000 డోసులు. అంటే 244,00,00,000. 244,00,00,000 డోసులంటే మీ ప్రొడక్షన్ ఎంత? రోజుకి దేశంలో ప్రొడక్షన్ ఎంతుంది? 1,00,00,000 డోసులు లేదు. లేదు సార్. అలా చూసినా కూడా 8 నెలలు పడుతుంది. నిజం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ సెంటర్ ఉన్నది. ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది హైయెస్ట్ మన దాంట్లో. మనం ఏం చేయాల్సిందంటే మిగిలిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఫార్మా కంపెనీలు ఏవైతే వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసేవి, వాటికి కూడా ఈ ప్రొడక్షన్‌కి అనుమతి ఇవ్వాల్సింది. ఎప్పుడైతే మనం కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ మనం ప్రొడక్షన్ మొదలుపెట్టామో, వాటిని ఇట్ షుడ్ మిగిలిన కంపెనీలకు కూడా తయారు చేసుకోండి. గవర్నమెంట్ షుడ్ హావ్ ఫండెడ్. మనం అంత తిట్టుకునే ట్రంప్ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అట్లా వాళ్ళ దాంట్లో చెప్పాలంటే డాలర్లు హి హాస్ అలొకేటెడ్. ఏంటి వాళ్ళ దేశ జనాభా ఎంత 33,00,00,000 అంటే 66,00,00,000 డోసులు కావాలి వాళ్ళకి. ఆ అవును. 66,00,00,000 డోసులకి కావాల్సిన ఆ వ్యాక్సిన్‌కి కావాల్సిన డబ్బులు ముందే అడ్వాన్స్‌గా ఇచ్చేసాడాయన. సరే వాళ్ళది ఆహ్, బాగా ధనిక దేశం అంటారా? రిచ్ కంట్రీ అంటారా? ఫైన్.
బట్ మనకు సంబంధించినంత వరకు మన దగ్గరే తయారవుతుంది. కోవాక్సిన్ గాని, కోవిషీల్డ్ గాని. సో, దీనికి ఫండింగ్ ప్రాపర్‌గా చేసుకుంటే మనకి ఇంకా 244,00,00,000 డోసులు కావాలి మనకి. మన కెపాసిటీ ఈరోజు రోజుకు 1,00,00,000 డోసులు కూడా లేదు. లేని పరిస్థితుల్లో వి హావ్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది వ్యాక్సిన్. అండ్ ఆల్సో పబ్లిక్ అవేర్‌నెస్. ఈ సోషల్ గ్యాదరింగ్స్ కోవిడ్ 2కి ప్రధాన కారణం ఏంటంటే ఈ సోషల్ గ్యాదరింగ్స్. ఏది పొలిటికల్ పెద్ద పెద్ద మాస్ ర్యాలీలు అవసరమా? ప్రధానమంత్రి లాంటి వాడు 5, 6 లక్షలు, 10 లక్షల మంది జనాలు గుమిగూడే పొలిటికల్ ర్యాలీలు తీశారంటే ఎంత బాధ్యత రాహిత్యం చూడండి. అన్ని పార్టీల వాళ్ళు అదే పని చేశారు. ఆ అవును పార్టీ, ఈ సార్. పార్టీ అని కాదు. వీళ్ళ రాజకీయ నాయకత్వంలో ఉన్న శూన్యత్వం ఇది. నైతిక శూన్యత్వం ఇది. ఎలాగైనా గెలవాలి అనేది. సీ ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం జరగాలి. దాన్ని ఆపడానికి లేదు షెడ్యూల్ ప్రకారం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆల్టర్‌నేట్ విధానాలను చూసుకొని ఉండాల్సింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ కాకుండా ఏ రకంగా ప్రజలకి చేరువ కావాలి. వి హావ్ ఎలక్ట్రానిక్ మీడియా యాస్ ఆన్ డే. సోషల్ మీడియా యాస్ ఆన్ డే. సో, ఏ రకంగా ప్రజలకి చేరువ కావాలి అనే విషయంలో ఆల్టర్‌నేట్ విధానాలను ఎంచుకొని ఈవెన్ ఎలక్షన్ కమిషన్ షుడ్ హావ్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ పొలిటికల్ ర్యాలీస్, పొలిటికల్ మీటింగ్స్. ఇప్పుడు పెళ్ళిళ్ళకి మనం 50 మందికి మించి గుమికూడదు అంటున్నాం. అలాంటిది 5,00,000, 10,00,000 మంది తో కూడిన పొలిటికల్ ర్యాలీస్‌ని ఎలా అలో చేసింది? వెదర్ ఇట్ బి ఎలక్షన్ కమిషన్ ఆర్ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్. దే షుడ్ నాట్ హావ్ అలౌడ్. ఇది అందుకోసమే సార్ పూర్తి మద్రాస్ హైకోర్టు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఇటువంటి తప్పు చేసింది అంటే మేము ఎలక్షన్ కమిషన్ ప్రజల ప్రాణాల్ని హరించి వేస్తున్నట్టుగా మేము దీన్ని కేస్‌ని తీసుకోవచ్చు కదా! అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సార్. మోర్ ఆర్ లెస్ సంథింగ్ లైక్ థట్. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటమ్మా, క్రియాశీలత్వం అనేది జరిగిపోయిన తర్వాత ఎవరమైనా తప్పు పట్టొచ్చు. ఇదే మద్రాస్ హైకోర్టు ఆ పొలిటికల్ ర్యాలీస్ జరుగుతున్నప్పుడు ఉంది. ఆ రోజునే సుమోటోగా ఇది తీసుకొని కేస్ తీసుకొని ఆ రోజే ఆర్డర్ పాస్ చేసి ఉండొచ్చు కదా! ఇదిగో కోవిడ్ 2 ప్రపంచవ్యాప్తంగా ఉంది. మీరేమో ఇలా పొలిటికల్ ర్యాలీస్ అలో చేస్తున్నారు. డోంట్ అలో సచ్ పొలిటికల్ ర్యాలీస్ అని ఆ రోజునే ఎన్నికలు జరిగేటప్పుడే ఆ పొలిటికల్ ర్యాలీస్ జరుగుతున్న ప్రారంభ రోజుల్లోనే స్ట్రిక్చర్స్ పాస్ చేసి ఉండొచ్చుగా. అలహాబాద్ నిజం సార్. హైకోర్ట్ కళ్ళు మూసుకుపోయినాయా? అక్కడ కుంభమేళా జరుగుతుంటే ఇట్ షుడ్ హావ్ పాస్డ్ ద స్ట్రిక్చర్ ఆన్ దట్ డే, నాట్ టుడే. అయిపోయిన తర్వాత ఎవరమైనా మనం ఎన్ని వ్యాఖ్యానాలైనా చేయొచ్చు. హ్యాడ్ ద మద్రాస్ హైకోర్ట్ పాస్ దట్ స్ట్రిక్చర్ వెన్ ది పొలిటికల్ ర్యాలీస్ వర్ స్టార్టెడ్. ఎప్పుడు? మే నెలలో ఏప్రిల్‌లో ఎలక్షన్స్ అయినాయి. ఆహ్, అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలైన స్టార్టింగ్ డేస్‌లోనే అప్పుడు గనక హైకోర్టు ప్రొయాక్టివ్ రోల్ తీసుకొని, ఇదిగో మీరు యూ ఆర్ అలోయింగ్ పొలిటికల్ ర్యాలీస్ ఇన్ ఎ లార్జ్ నంబర్. యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు అలో. అక్కడ నిజానికి అది కూడా జ్యుడిషియల్ ఓవర్ రీచే. కానీ అట్లాంటివి మనం సమర్థించవచ్చు. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ ఇలా చేసినందుకు దాని మీద మర్డర్ అటెంప్ట్ కేస్ పెడతామని ఇయ్యాలండము జ్యుడిషియల్ ఓవర్ రీచ్. మరి దీనికన్నా అది బెటర్ కదా! ఈ చెడు జరగకుండా ఉండేది కదా! అవును సార్. సార్ ఇంకో క్వెషను. ప్రపంచం మొత్తము వాక్సిన్స్ తయారు చేస్తూనే ఉంది. ఆఫ్‌కోర్స్ ఇండియా మెజారిటీ వాక్సిన్స్ తయారు చేస్తూనే ఉంది. కొన్ని కొన్ని అబ్రప్ట్ టెక్నాలజీస్ కానీ ఎందుకంటే మనకన్నా అమెరికా వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్స్‌లో ఎక్కువ ఫండింగ్ చేసుంటారు. సో, అమెరికన్ వాక్సిన్స్ చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వాటిని రాబట్టుకోవడం కోసం పేటెంట్స్ మాకు కావాల్సిందే. మేము ఓపెన్ లైసెన్సింగ్ ఇవ్వము. లేదా కంపల్సరీ లైసెన్సింగ్ ఇవ్వము. లేదా జనరిక్ మెడిసిన్స్‌గా మేము చెయ్యము. మేము ప్రాఫిట్ సంపాదించుకుంటామని కొన్ని కంపెనీసు, కొంతమంది వ్యక్తులు అన్నారు. కానీ ప్రపంచమంతా ఒక యూరోపియన్ యూనియన్, జర్మనీ తప్ప ప్రపంచమంతా లేదు లేదు. ఈ వాక్సిన్స్‌కి సంబంధించిన మేధో సంపత్తి హక్కులు గాని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గాని అది ఓపెన్‌గా పెట్టాలి. ఎవరైనా ఆ వాక్సిన్‌ని తయారు చేసుకునే కెపాసిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక విపత్కరమైన పరిస్థితి అని చెప్పారు. సో, ఇప్పుడు సార్ ఒక ఎథికల్ ఇష్యూ ఉంది సార్ ఇక్కడ. వాళ్ళు కష్టపడి సంపాదించుకొని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాక్సిన్ తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు పేటెంట్స్ రూపంలో తెచ్చుకుంటే తప్పేంటి సార్? అండ్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో మన పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ వరల్డ్ కంట్రీస్ ప్రకారం ఆలోచిస్తే అది తప్పు అని అనిపిస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు కేస్ టు కేస్ తీసుకోవాలమ్మా. పాండమిక్ సిట్యుయేషన్ ఉంది. ది థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పాండమిక్. రైట్? చైనా రెస్పాన్సిబులా? అమెరికా రెస్పాన్సిబులా? అనేది ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే ఇట్లాంటి పాండమిక్ సిట్యుయేషన్స్‌లో వేర్ ద హోల్ వరల్డ్ ఈస్ ఎఫెక్టెడ్, డబ్ల్యూహెచ్ఓ ఈస్ సపోజ్డ్ టు టేక్ ద లీడ్ రోల్. ఈ వ్యాక్సిన్స్‌కి ఫండింగ్ కానివ్వండి ఇట్లాంటివన్నీ.
ఇంకొకటేంటంటే, ఈ దేశాలనేవి ఏవైతే రిచ్ కంట్రీస్ ఉన్నాయో, ఇవి ఇఫ్ దే సే దట్ వి నీడ్ టు హావ్ ద పేటెంట్ రైట్స్ ఫర్ ది వాక్సిన్స్ ప్రొడ్యూస్డ్, ఈవెన్ ఫర్ ద పాండమిక్, దట్ విల్ బి టోటల్లీ ఇన్‌హ్యూమన్. ఎందుకంటున్నానంటే, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో లాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డయింగ్. దెన్ ద హోల్ హ్యూమన్ రేస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై దిస్ పాండమిక్ సిట్యుయేషన్. సో, ఇట్లాంటి సందర్భాల్లో గూడా లాభార్జనే మా ధ్యేయం, లాభార్జనే మా దృష్టి అని గనక ఈ పేటెంట్ కోరుకునే దేశాలు కనుక అంటే, దట్ ఈస్ టోటల్లీ ఇన్‌హ్యూమన్. అమానవీయతగానే చూడాలి. ఎట్ ద సేమ్ టైమ్ సీ దెర్ ఈస్ ఆల్వేస్ there is always a tussle between individual liberty and social liberty. See, in the current circumstances where the pandemic is affecting, ది ఇప్పుడు ఏవైతే పేటెంట్ కోరుకుంటున్నాయో ఆ కంపెనీల కన్నా కూడా జనబాహుళ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న ఈ వ్యాధి వల్ల కలుగుతున్న నష్టం, ప్రమాదంని కంపేర్ చేసి చూసినప్పుడు దేర్ పేటెంట్ రైట్స్ కెన్ బి ఇగ్నోర్డ్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ పేటెంట్ రైట్స్ షుడ్ నాట్ బి దేర్. ఎస్, దే హ్యావ్ టు బి దేర్, ఎందుకంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఇట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. బట్ దెర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ఇట్ హ్యాస్ టు బి ఇగ్నోర్డ్. ఇట్ నీడ్స్ టు బి ఇగ్నోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో అది పూర్తిగా అమానవీయం. వాళ్ళు మాకు పేటెంట్ రైట్స్ కావాలి అని కోరుకోవడం అనేది అమానవీయత కిందకే వస్తుంది. ఎందుకంటే వీ యాజ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ వర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పాండమిక్స్. ఫర్ దట్ మ్యాటర్ ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని ఎఫెక్ట్ చేసింది కాబట్టి డబ్ల్యూహెచ్ఓ షుడ్ కాంపెన్సేట్ ఫర్ వాట్ ఎవర్ loss of patent rights are there for those companies which have produced these vaccines. And the companies which have produced these vaccines are not supposed to see it in a profit motto, because this is not an ordinary condition, it is a pandemic condition. And such things are to be taken under control by WHO. యెస్ సార్. ఇప్పుడు పేటెంట్సా? లేదా ప్రాణాలా? లేదా ఈ పాండమిక్ టైంలో మనకు కావాల్సింది ప్రాఫిట్సా అంటే ఖచ్చితంగా ఫస్ట్ కావాల్సింది ప్రాణాలు. ఆ ప్రాణాలు మిగిలుంటే తర్వాత వాళ్ళ మీద ప్రాఫిట్స్ చేసుకొని పేటెంట్స్ అప్లై చేసుకోవచ్చు సార్. సో, ఈ పాండమిక్ టైంలో అందరూ హ్యూమన్ వాల్యూస్‌తో ఆలోచించి చేస్తే మనమందరం సస్టైనబుల్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటున్నాం కదా సార్! ఆ వరల్డ్‌లోకి మళ్ళీ ఎంటర్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను సార్. దట్స్ ట్రూ అమ్మా, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. కాకపోతే ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ షుడ్ కాంపెన్సేట్ దోస్ కంపెనీస్ అనమాట. ఏవైతే ఇన్వెస్ట్ చేసి ఆ వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేసినాయో, డబ్ల్యూహెచ్ఓ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ టోటల్ అన్ని ప్రపంచ దేశాలకి బాధ్యత వహిస్తూ డబ్ల్యూహెచ్ఓ అనేది అలాంటి వ్యాక్సిన్ కంపెనీస్కి కాంపెన్సేట్ చేస్తూ ఈ ఫ్రీగా ఈ వ్యాక్సిన్స్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సార్, ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్‌కి ఎయిదర్ ఇండియా కానీ, చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ ఏదో రూపంలో వ్యాక్సిన్ రూపంలో హెల్ప్ చేస్తూనే ఉంది సార్. కానీ ఈ రోజుకి కూడా ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఎక్సెప్ట్ ఈజిప్టు లేదా సౌత్ ఆఫ్రికా తప్ప మాక్సిమం కంట్రీస్‌లో మోర్ దెన్ 40+ కంట్రీస్‌లో ఇప్పటికి సింగిల్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ కూడా దొరకలేదు సార్. అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్ దానికి? WHO అమ్మా. WHO ఈజ్ సపోజ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అకౌంటబుల్. ఏ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో అయినా వ్యాక్సిన్ అందలేదు అంటే WHO ఈజ్ అకౌంటబుల్. అలాగే ఏ దేశంలో ఏ పౌరుడికి ఆ వ్యాక్సిన్ అందలేదన్నా దట్ కంట్రీస్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈస్ అకౌంటబుల్. సో WHO షుడ్ టేక్ ఎనఫ్ మెజర్స్ టు సీ దట్ వ్యాక్సిన్స్ ఆర్ సప్లైడ్ టు సచ్ కంట్రీస్ వేర్ వ్యాక్సిన్ ఈజ్ నాట్ అవైలబుల్. అయితే దురదృష్టవశాత్తు WHO అనేది ఒక పేపర్ ఆర్గనైజేషన్ గాని వితౌట్, అంటే టూత్‌లెస్ ఆర్గనైజేషన్‌గా తయారైంది. వితౌట్ ఎనీ పవర్. అది దురదృష్టం. సో, ఇండియా తనకంటూ ప్రపంచంలో తన రోల్‌ని బిల్డప్ చేసుకుంటూ ఒక బిగ్ బ్రదర్‌గా కాకపోయినా హెల్ప్ చేయాలి అందరికీ అని వ్యాక్సిన్ అందరికీ ఇస్తుంది. బట్ ఆ వ్యాక్సిన్ ఫస్ట్ ఇండియన్స్‌కి ఇచ్చి తర్వాత ప్రపంచానికి ఇస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను సార్. భారతదేశానికి తగినంత శక్తియుక్తులు ఉన్నాయమ్మా. అదృష్టవశాత్తు మనం వ్యాక్సినేషన్ సెంటర్ మనది. భారతదేశం అనేది ఫార్మా లోపల ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ లీడింగ్ రోల్. దురదృష్టం ఏమైందంటే ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్ల, ఒకవేళ గనక మనకి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి అయిన తర్వాత లార్జ్ స్కేల్‌లో ప్రొడక్షన్‌కి అనుమతించుంటే గనక,
అంటే ఆఫ్‌కోర్స్ ఈ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అయిన క్రమంలో మనకి పూర్తిగా టెస్ట్‌లు అంటే కోవిషీల్డ్ అయితే పర్మిషన్స్ వచ్చినాయి గానీ, కోవాక్సిన్‌కు సంబంధించినంత వరకు థర్డ్ లెవెల్ స్టేజ్ లోపల టెస్ట్‌లు పూర్తి కాలేదని, పూర్తి అని కొంత ఇది ఉండింది. బట్ వన్స్ దే ఆర్ కంప్లీటెడ్ గవర్నమెంట్ షుడ్ యాక్టెడ్ ప్రొయాక్టివ్‌లీ అండ్ మేడ్ ఇట్ అవైలబుల్ ఫర్ అదర్ వ్యాక్సిన్ ప్రొడ్యూసింగ్ సెంటర్స్ టు ప్రొడ్యూస్ ద వ్యాక్సిన్. వీళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తూనే కోవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ కానివ్వండి, అలాగే కోవిషీల్డ్ తయారు చేసిన వాటికి గానీ అంటే నేను ఏదంటున్నా అంటే ఇందాకడ ఏదైతే డబ్ల్యూహెచ్ఓ షుడ్ కాంపెన్సేట్ అని చెప్పాను చూసారా? అలా ఇండియన్ గవర్నమెంట్ షుడ్ హావ్ కాంపెన్సేటెడ్ ఫర్ ది ఇంటలెక్చువల్ రైట్స్ ఆఫ్ దీస్ కంపెనీస్ అండ్ షుడ్ హావ్ మేడ్ ఇట్ అవైలబుల్ ఫర్ అదర్ వ్యాక్సిన్ సెంటర్స్ టు ప్రొడ్యూస్ ఇట్ ఎట్ ఎ లార్జర్ స్కేల్. దానివల్ల ఏమయ్యేదంటే మన దేశానికి అవసరమైన వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసుకునేవాళ్ళము. విదేశాల్లో కూడా ఎవరెవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాకడ అన్నట్టుగా దక్షిణాఫ్రికా దేశాల్లో కానివ్వండి, ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడికైనా మనది సర్వే జన సుఖినో భవంతు అనే సిద్ధాంతానికి కట్టుబడి, సర్వమానవ సౌభ్రాతృత్వానికి కట్టుబడి ఉన్న దేశం మనం. అటువంటప్పుడు ఇండియా హ్యాడ్ ఎ రోల్. అన్‌ఫార్చునేట్‌లీ ఇట్ ట్రై టు డూ వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్. మనము గతంలో అన్ని దేశాలకి వ్యాక్సిన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ దానికి తగిన ప్రిపరేషన్ మనం చేసుకోలేకపోయాం. దట్ షుడ్ హావ్ బీన్ డన్. వ్యాక్సిన్ షుడ్ హావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జర్ స్కేల్స్. అట్‌లీస్ట్ ఆ టెస్ట్‌లన్నీ పూర్తయిపోయిన తర్వాత చేసుకుని ఉంటే బాగుండేది. సార్. సో, యెస్ సార్. మీరు చెప్పింది నిజమే. అబ్సల్యూట్‌లీ ఫైన్. సో, ఇప్పటికైనా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ సజెషన్స్‌ని కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్ని ఫాలో అయితే అండ్ కామన్ మ్యాన్ యొక్క మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో ప్రతి ఒక్కరి ఒపీనియన్‌ని పేపర్స్‌లో, టీవీస్‌లో వచ్చిన ఒపీనియన్‌ని స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ అని సుమోటోగా తీసుకొని ఫాలో అయితే మనం త్వరలో ఈ పాండమిక్‌ని జయించగలమని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వాల్యుబుల్ ఇన్‌పుట్స్‌ని మాకు ఇచ్చినందుకు అండ్ మీ వాల్యుబుల్ ఇన్‌పుట్స్ ఇంకా మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దినేష్. థ్యాంక్ యూ. చూశారు కదా ఈ ఎపిసోడ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కాన్స్టిట్యూషన్కి, ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేటివ్కి, జ్యుడిషియరీకి సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో సార్ దగ్గర నుంచి మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ అయినా సరే సార్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం గెయిన్ చేసుకుంటూ మనం డెవలప్ అవుతూ ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, నాలెడ్జ్ని షేర్ చేసి ఎన్హాన్స్ చేయండి. థ్యాంక్ యూ.